రేయ్ తెలివి తక్కువడా ఉండ్రా. నువ్వు నేరుగా పోయి ఆడ నరకతావు, ఆడు చస్తాడు, మళ్ళా నాగతి. ఈ మాదిరి ఏదో ఒకటి చేస్తారనే మీ ఇద్దరికి చెప్పకుండా ఉన్నా. మన కుటుంబం శాసిస్తేనే ఈ ఊళ్ళో పొద్దు పొడుస్తాది, బాన పడతాది. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నన్నే ఓ పిల్లగాడు ఓడి లాగినాడని ఊరంతా చెప్పుకుంటాంది. నా మీద చెయ్యాల్సిన చేత్తోనే తాళి కట్టించుకుంటే కొంగు లాగినోడ్నే కొంగున ముడేసుకుంది, ఎంత కంచున ఈశ్వరి అని ఊరంతా పొగుడుతాదిరా. ఏరా చిన్నోడా, ఏం దట్టా చూస్తాండావు? లాగినోడు లాగేసుకున్న పిల్లాడు కాదు, ఆడు ఈ సీమకే సింహాన్ని అంటోడు. ఆడే నా మొగుడని చెప్తాండా. వచ్చే శుక్రవారమే నా పెండ్లి. శనివారం మీ ఇంటికి విందుకు వస్తాండాం. వదినకి చెప్పి నల్ల దుప్పి కొడు పులుసు పెట్టమని చెప్పు. పోరా పో. రేయ్ ఏం తల్లి ఇట్రా అన్నా. ఒక్కగానొక్క చెల్లెలు పెండ్లి చూడాలని నీకు ఆశగానే ఉంటాది. నువ్వు వీడినే ఉంటే ఏదో ఒకటి చేస్తావనే పొమ్మంటాండా అన్నా. పిచ్చి తల్లి,